దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనము, ఆయన వెంబడిస్తూ సేవిస్తున్న మనము నీతిగా బ్రతకాలి. మన నోటి మాటలోను, మన ప్రవర్తన అంతటి విషయంలోను, మన క్రియల విషయంలోను నీతి కనబడాలి. అలాగునే యథార్థమైన భక్తి మనం చేయాలి. ఈ రోజుల్లో మందిరములో ఒక భక్తి చేస్తూ ఉన్నాము, సమాజంలో మరొక భక్తి మనం చేస్తూ ఉన్నాము, మనుషులు ఎదుట మరొక భక్తి చేస్తూ ఉన్నాము. అయితే మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మన భక్తిలో మార్పు ఉండకూడదు. యథార్థముగా మనం భక్తి చేయాలి. అలా చేస్తూ నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అంటే నూతన పురుషుణ్ణి. బాప్తిసం పొందక మునుపు, ప్రభువుని ఎరగక మునుపు మన ప్రాచీన స్వభావాల్లో మనం ఉన్నాం. మన నోటి మాటలోను, మన ప్రవర్తన అంతటి విషయంలోను దేవునికి దుఃఖకరంగా మనం ప్రవర్తించాలి. అయితే బాప్తిసం పొందిన తర్వాత మన స్వభావము క్రీస్తు స్వభావం మనం ధరించుకోవాలి. యేసుక్రీస్తు ఏ రీతిగా నడిపించబడి ఉన్నారో మనము కూడా ఆ రీతిగా నడిపించబడాలి. ఇలాగ బ్రతికినప్పుడు మన భక్తి జీవితంలో మనం సంతృప్తిగా ఉండగలుగుతాము. మన భక్తిని చూసి అనేక మంది క్రీస్తు యొద్దకు రావటానికి వీలు కలుగుతుంది. కనుక మన బ్రతుకు దినములన్నిట నీతి యథార్థమైన భక్తి చేస్తూ నవీన స్వభావాన్ని ధరించుకుంటుంది గాక. ఆమేన్, ఆమేన్.